ఖమ్మం పట్టణంలో సోనో విజన్ షోరూంలో భారీ చోరీ జరిగింది. దొంగలు నలుగురు కారులో షోరూం వద్దకు చేరుకుని షట్టర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి అత్యంత ఖరీదైన సెల్ ఫోన్స్ దొంగిలించి కారులో పరారయ్యారు. షోరూంలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నప్పటికీ కేవలం 70 లక్షల నుంచి కోటి విలువ చేసే సెల్ ఫోన్లు అత్యంత చాకచక్యంగా అపహరించారు. ఇక సోనో విజన్ షోరూం వద్ద నుంచి మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. నా సోనో విజన్ షోరూంలో తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి మాస్కులు గ్లౌజులతో మాత్రం లోపలికి చొరబడి షట్టర్ సంబంధించిన తాళాలు పగలగొట్టి 2 షట్టర్లకు సంబంధించిన 2 తాళాలు పగలగొట్టి భారీ చోరీకి కూడా పాల్పడ్డారు. ఇది సినీ పక్కీలో చోరీ జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితులను చూడవచ్చు. మన ప్రస్తుతం విజువల్స్లో సోనో విజన్ షోరూమ్ షట్టర్ సంబంధించిన తాళాలను కూడా ఏకంగా వాళ్ళు బ్రేక్ చేసిన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే యాక్సెప్ట్ బ్లేడ్ లాంటిది దాని సహాయంతో మాత్రం పూర్తిగా దాన్ని తొలగించారు. 2 పక్కల ఉన్న తాళాలకు సంబంధించిన పూర్తిగా తొలగించి దాని పక్కన ఉన్న షాప్లోకి ఎంటర్ అయ్యే సందర్భంలో కూడా అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరాను కూడా పూర్తిగా ఒకేసారి బ్రేక్ చేసి దాన్ని అక్కడ సీసీ కెమెరాకి దాంతో రాయితోనో లేదంటే వాళ్ళ దగ్గర తెచ్చుకున్న రాడ్తో సహాయంతో దాన్ని పగలగొట్టిన తర్వాత నేరుగా 4 వ్యక్తులు మాస్కులు గ్లౌజులు ధరించి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సోనో విజన్ షోరూంలోకి ఎంటర్ అయిన తర్వాత కేవలం వాళ్ళ పక్క ప్లాన్ ప్రకారమే ఐఫోన్లు సుమారు దాదాపు ఐఫోన్లు 22 ఐఫోన్లు ఒక్కొక్కటి ₹1,45,000 విలువ చేసే ఐఫోన్లను మాత్రం తస్కరించారు. దాంతోపాటుగా మరికొన్ని మిగతా కంపెనీల ఫోన్లను కూడా పూర్తిగా తొలగించినట్టు కూడా ఎత్తుకెళ్ళినట్టు కూడా దొంగలు సమాచారం అందింది. దాంతోపాటుగా ఈ సమాచారం కూడా వాళ్ళు దొంగతనం చేస్తున్న సందర్భంలో మాత్రం విజయవాడ హెడ్ ఆఫీస్ సోనో విజన్ సంబంధించిన హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంది. విజయవాడ వాళ్ళకి అలా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మాత్రం పరిశీలించి ఇక్కడ ఉన్న స్థానిక మేనేజర్కు సిబ్బందికి సమాచారం అందించే లోపల వాళ్ళు ఇక్కడికి ఈ సోనో విజన్ షోరూమ్కి వైరా రోడ్లో ఉన్న షోరూమ్కి వచ్చే లోపలనే దుండగులు దొంగతనానికి పాల్పడ్డ ఈ ముఠా మాత్రం 4 వ్యక్తులు ఏకంగా బ్యాగుల్లో చదువుకొని చక్కగా కారు ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఖమ్మం పట్టణంలో హైరానా నెలకొందని చెప్పవచ్చు. ఘటనకు సంబంధించి సుమారు ఈ ప్రాపర్టీ మొత్తం కూడా సుమారు 70 ఫోన్లు 70 సెల్ ఫోన్లు వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన ఐఫోన్కు సంబంధించి ఐఫోన్లు 22 ఐఫోన్లు అని చెప్తున్నారు. వీటి కాస్ట్ సుమారు ఒక్కొక్కటి 1,45,000 ఇవి 30 లక్షలు పైగా ఉంది. మిగతా కొన్ని రకాల కంపెనీల ఫోన్లను మాత్రం పూర్తిగా దొంగిలించిన పరిస్థితి స్పష్టంగా చూడవచ్చు. వీటన్నిటి కూడా 70 నుంచి ₹1 కోటి వరకు కూడా ప్రాపర్టీ లాస్ అయినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో ఎక్కడ కూడా ఎలాంటి బ్రేక్ చేయలేదు. వాళ్ళు మాత్రం సుమారు 10 నిమిషాల పాటు మాత్రం షాప్లో మాత్రం ఉండి క్షుణ్ణంగా తనిఖీ చేసి తీసుకెళ్ళినట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించింది కూడా ఈ చోరీ వెనుక కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కూడా నైట్ పూట పెట్రోలింగ్ ఖమ్మం పట్టణంలో ప్రధాన రహదారి అంటే ఇది ఖమ్మం ప్రధాన పాత కలెక్టరేట్ పక్కన కూతవేడి దూరంలో ప్రభుత్వ ఆసుపత్రికి కూతవేడి దూరంలో ఉంటుంది. దాదాపు ఇల్లందు క్రాస్ రోడ్డుకి సమీపంలో ఉంటుంది. ఇల్లందు క్రాస్ రోడ్ జంక్షన్కి సమీపంలో దాదాపు 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన రహదారి ప్రధాన కేంద్రం వైపు ఉంటాం. దీన్ని దొంగలు స్కెచ్ వేసి మరి తెల్లవారుజామున 4 గంటలకు చోరీకి పాల్పడటం వెనక మాత్రమే అంతరాష్ట్ర దొంగల మూట పని అంటూ మాత్రం పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. పొద్దున్నే ఉదయం 6 గంటల ప్రాంతంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కూడా స్వయంగా చోరీ జరిగిన సోనో విజన్ షాప్ను కూడా పరిశీలించారు. దాంతోపాటు క్లూస్ టీమ్ కూడా పూర్తిగా పరిశీలించారు. దీంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా ఆధారంగా చేసుకొని 4 బృందాలుగా మాత్రానికి పోలీసులు వీళ్ళని దొంగలను పట్టుకునేందుకు మాత్రం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. మరోపక్క ఇటీవల కాలంలో గత నెల మే 3వ తారీఖున పిఎంజీ జ్యువెలరీ షాప్లో మాత్రానికి కరీంనగర్ పిఎంజీ జ్యువెలరీ షాప్లో బంగారం షాప్లో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏకంగా మాస్కులు గ్లౌజులు ధరించి 4 దుండగులు ఏకంగా వెపన్స్తో వచ్చేసి ఒక కాల్పులు జరిపి సిబ్బందిపై మాత్రం బంగారం 126 తులాలు పైగా బంగారాన్ని చోరీ చేసిన ఘటన చూస్తే మాత్రం పోలీసు వర్గాల్లో కూడా నివ్వెరపోయే పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ రోజు జరిగిన సోనో విజన్ షాప్లో జరిగిన థెఫ్ట్ కావచ్చు, కరీంనగర్లో పిఎంజీ జ్యువెలరీ షాప్లో జరిగిన థెఫ్ట్ కూడా పోలీసుల నిర్లక్ష్యానికి నిలుపుద్దామని చెప్పవచ్చు. షాప్లో వాళ్ళు ప్రధాన బంగారం షాపులు కానీ సెల్ ఫోన్ షాపులు మిగతా వాణిజ్య సముదాయాలు మొత్తం కూడా ప్రధాన రహదారుల పక్కన ఉంటాయి. కనీసం పోలీస్ పెట్రోలింగ్ మాత్రం ఉదయం 6 గంటల వరకు నిర్వహించాల్సిన పోలీస్ పెట్రోలింగ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ చోరీలు జరుగుతున్నాయంటూ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క వ్యాపార సముదాయాలకు సంబంధించిన యజమానులు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క దీనికి సంబంధించి కూడా ఎప్పుడైనా ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు మాత్రం పోలీసులు హడావుడి చేయడం, హైరాణ చేయడం, 4-5 దొంగల్ని ఎప్పుడైనా వీరు అంతరాష్ట్ర ముఠాలు వాళ్ళు ఉంటారు పట్టుకోవడం, వాళ్ళ మీద శిక్షించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలు పాలు చేయడం జరుగుతుంది. కానీ మాత్రానికి పోలీసు నిఘా పోలీసు ఫెయిల్యూర్ దీంట్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే ప్రధాన రహదారులలో మాత్రమే పెట్రోలింగ్ లేదంటే మిగతా పట్టణంలోనే ఖమ్మం పట్టణంలో మిగతా ప్రాంతాల్లో వివిధ శివారు ప్రాంతాల్లో కూడా ఇటీవల కాలంలో పలు చోట్ల కూడా దొంగతనాలు కూడా జరిగినాయి. ఆ విషయాల్లో కూడా పోలీసులు కేవలం కేసులు నమోదు చేయడం, చేతులు దులుపుకోవడం పని అవుతుంది. దీని విషయంలో మాత్రం యజమానులకి అంటే వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించిన యజమానులకు కూడా కనీస సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కనీసం ఇన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ సెక్యూరిటీ గార్డులని పెట్టాల్సింది, నైట్ వాచ్మెన్లు పెట్టాల్సింది కూడా పెట్టకపోవడం. ఈ కాంప్లెక్స్ సంబంధించింది ఇప్పుడు చోరీ జరిగిన సోనో విజన్ షాప్కు సంబంధించి సెక్యూరిటీ గార్డు ఉంటారు. సెక్యూరిటీ గార్డు కింద సెల్లార్లో అతను మాత్రం
ఉంటాడు. రాత్రిపూట తెల్లవారుజామున కావడంతో కిందికి వెళ్ళి పడుకోవడం. ఆ సందర్భంగా మాత్రం వాళ్ళు ముందుగాలే ఈ దొంగలు కూడా రెక్కి నిర్వహించి మాత్రమే చేసినట్టు కూడా చెప్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అనే పని మొత్తానికి పోలీసులు కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా తెల్లవారుజాము 4 గంటలకు ఎఫ్ఐఆర్ జరగడం, దీంట్లో సుమారు 70 లక్షల నుంచి 90 లక్షల వరకు, ₹1,00,00,000 వరకు కూడా ప్రాపర్టీ లాస్ అయిందంటే మాత్రానికి సోనా విజన్ సంబంధించిన షాప్ మేనేజరు, దీంతో పాటు సిబ్బంది కూడా చెప్తున్నారు. 1 టౌన్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి 4 బృందాలని ఏర్పాటు చేసి వాళ్ళ దొంగలను పట్టుకునేది మాత్రం ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా